స్కిల్స్ పెంచుకున్నాం, మంచి ప్రాజెక్ట్స్ అయితే చేసినాం, రెజ్యూమే కూడా మంచిగా బిల్డ్ చేసుకున్నాం. సో ఇప్పుడు నేను ఇంటర్న్షిప్స్కి ఎక్కడ అప్లై చేయాలి? ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి ఏంజిల్ లిస్ట్. ఒకవేళ మీరు స్టార్ట్అప్స్లో ఇంటర్న్షిప్ చేయాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ వెబ్సైట్. సో మీరు టెక్ రోల్ చూసుకున్నా, డిజైన్ రోల్ చూసుకున్నా, ప్రొడక్ట్ రోల్ చూసుకున్నా, సో మీకు దేంట్లో కావాలంటే దాంట్లో ఇంటర్న్షిప్స్ అయితే ఉంటాయి. అండ్ మీరు డైరెక్ట్గా స్టార్ట్అప్ ఫౌండర్స్తోనే కనెక్షన్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మీరు ఏంజిల్ లిస్ట్లో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకుని మీ ప్రొఫైల్ని ప్రాపర్గా ఫిల్ చేయండి. అండ్ దాని తర్వాత లైక్ మీకు కావాల్సిన స్టార్ట్అప్ని అయితే మీరు షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు, లైక్ బేస్డ్ ఆన్ ద సైజ్. లైక్ మీరు కంప్లీట్ ఎర్లీ స్టేజ్లోకి వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే మీరు సైజ్ స్టార్ట్అప్ అనుకుంటున్నారా, సో ఆ ఫిల్టర్స్ కూడా ఉంటాయి. అండ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే లైక్ యూ కెన్ చూస్ ద ఆప్షన్, లైక్ హైబ్రిడ్ కావాలా, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలా, లేకపోతే ఇన్ ఆఫీస్ కావాలా అని చెప్పి. అండ్ సెకండ్ బెస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి లింక్డ్ఇన్. సో లింక్డ్ఇన్ ఇంకా అంతే, ఇంకా లైక్ మీకు ఏది కావాలన్నా కూడా లింక్డ్ఇన్లో దొరుకుతుంది. లైక్ యూ కెన్ బిల్డ్ నెట్వర్కింగ్, యూ కెన్ సర్చ్ ఫర్ జాబ్స్, అండ్ మీరు కొత్తగా థింగ్స్ కూడా నేర్చుకోవచ్చు. లింక్డ్ఇన్లో జాబ్ ఎట్లా సర్చ్ చేయాలంటే మీ డైరెక్ట్గా మీకు ఏ రోల్లో కావాలి, లైక్ ఎస్డిఈ రోల్ కావాలా, లేకపోతే డేటా సైన్స్లో కావాలా, సో మీకు కావాల్సిన స్పెసిఫిక్ రోల్ అయితే మీరు సర్చ్ చేసి పక్కన జాబ్ అని చెప్పేసి సర్చ్ చేయండి. సో మీకు అన్ని నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అయితే వస్తాయి. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే లైక్ మీకు ఒక స్పెసిఫిక్ కంపెనీ టార్గెట్ ఉంటే లైక్ మీరు ఆ కంపెనీని ఫాలో అవ్వచ్చు. సో మీరు ఆ కంపెనీ ఫాలో అవుతే వాళ్ళు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఓపెనింగ్ పెట్టినప్పుడు మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో లింక్డ్ఇన్లో మీరు డైరెక్ట్గా రిక్రూటర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. లైక్ నాకు సో అండ్ సో స్కిల్స్ ఉన్నాయి, సో నేను సో అండ్ సో ప్రాజెక్ట్ చేసిన, ఇది నా రెజ్యూమే, సో మీ కంపెనీలో ఏమైనా రిలవెంట్ ఓపెనింగ్స్ ఉంటే నాకు చెప్పండి అని చెప్పేసి. సో కొన్నిసార్లు ఈ టెక్నిక్ కూడా వర్క్ అవుతుంది. అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ వచ్చేసి ట్విట్టర్ టెక్ కమ్యూనిటీ. సో చాలా మందికి తెలియదు ట్విట్టర్లో కూడా జాబ్స్ తెచ్చుకోవచ్చు అని చెప్పేసి, బట్ ఇట్స్ ట్రూ. సో ట్విట్టర్లో మంచి నెట్వర్కింగ్ ఇస్ లైక్ ఏ గేమ్ చేంజర్. సో బేసిక్గా చెప్పాలంటే ట్విట్టర్లో మీరు ఒక మంచి పోర్ట్ఫోలియో అయితే బిల్డ్ చేసుకోండి. లైక్ మీనింగ్ఫుల్ కామెంట్స్ పెట్టడం కానీ, లేకపోతే టెక్నికల్ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయడం కానీ, టెక్నికల్ పోస్ట్ షేర్ చేయడం కానీ. ఫైనల్గా ఈ 3 ప్లాట్ఫామ్స్ని మీరు ప్రాపర్గా యూజ్ చేసుకుంటే ఇంటర్న్షిప్ రావడం అయితే పక్కా. సో కంటెంట్ నచ్చితే ఫాలో చేయడం మర్చిపోకండి. అండ్ ఏదో ఒకటైతే కామెంట్ చేయండి ఫర్ ద మోర్ రీచ్.